హాయ్ అండి. అందరికీ నమస్తే. నేను మీ గీత. పట్నం అమ్మాయి, పల్లెటూరి అబ్బాయి పార్ట్ 27. ఈ స్టోరీ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి ఛానల్ని సపోర్ట్ చేయండి. దానికి ఫీవర్ తగ్గిందని సంతోషపడాలో, నాకు ఫీవర్ వచ్చేలా చేసిందని బాధపడాలో, దేవుడా అని బాడీ పెయిన్స్ భయంకరంగా ఉన్నాయి అనుకుంటూ మళ్ళీ నిద్రలోకి జారుకుంటాడు సురేష్. తనకి టిఫిన్ తీసుకుని వస్తుంది శశి. ఏవండి, నిద్ర లేవండి, మీకు అసలే ఫీవర్గా ఉంది కదా, ఏదైనా తిని పడుకోండి, అందులోని డాక్టర్ ఇచ్చిన ట్యాబ్లెట్ వేసుకుంటే సరిపోతుంది లేండి అంటూ నిద్ర లేపుతుంది. అతి కష్టం మీద నిద్రలేస్తాడు సురేష్. ఏమైనా తిని మీరు ట్యాబ్లెట్ వేసుకుంటే తగ్గిపోతుంది, సరేనా? చెప్పండి, మీకు ఇడ్లీ తినాలనిపిస్తుందా లేక దోశ తినాలనిపిస్తుందా? 2 ఆప్షన్స్ ఉన్నాయి మీకు, ఏది కావాలంటే అది పెడతా అంటుంది శశి. ఇడ్లీ పెట్టు అని అంటాడు. ప్లేట్లో పెట్టు ఉన్న ఇడ్లీ తనకి చూపిస్తూ తింటుంది శశి. ఇప్పుడు నువ్వు టిఫిన్ తీసుకుని వచ్చింది ఎవరి కోసం? ఇంకెవరి కోసం? నా కోసమే కదా. నా వల్ల మీకు ఫీవర్ వచ్చింది, అప్పుడు నేను తిని ట్యాబ్లెట్ వేసుకుంటే తగ్గిపోయింది, అలాగే మీకు కూడా తగ్గిపోతుంది కదా. ఏంటి సురేష్ గారు, ఇంత చిన్న విషయం మీరు మర్చిపోయారా అని అంటుంది శశి. తన వైపు అలాగే చూస్తూ ఉంటాడు. మరీ అంత ఆశ్చర్యపోకండి, పొద్దున్న మీరే కదా అమ్మమ్మతో చెప్పింది, నాకు జ్వరం వచ్చేలా చేసింది అని అన్నారు. అందుకే మీకు తగ్గించే ప్రయత్నం కూడా నేనే చేస్తున్నాను అని నవ్వుతూ చెప్తుంది శశి. ఇది ఇంతలా నటించిందంటే టిఫిన్ తీసుకొచ్చినప్పుడే ఆలోచించాల్సింది, ఇలాంటిది ఏదో ఉంటుందని అనుకుంటూ ఉండగా అప్పుడే ఎవరో లోపలికి వస్తున్న అడుగుల శబ్దం వినిపిస్తుంది. వెంటనే తన ప్లేట్ తీసుకుని వెళ్ళి సురేష్ దగ్గర కూర్చుంటుంది. చూడండి అమ్మమ్మ, టిఫిన్ తీసుకుని వచ్చి బ్రతిమలాడుతూ ఉంటే తినడం లేదు మీ మనవడు అంటూ చెప్తుంది శశి అమాయకంగా. బంగారు తల్లి అంత ప్రేమగా తీసుకుని వచ్చి తినిపిస్తుంటే నీకేం ఆయురోగం తినడానికి అంటూ తన తల మీద మొట్టిగా వేస్తుంది అనసూయమ్మ. ఓరి దీని వేషాలో, దీని నటన కింద సినిమా వాళ్ళు కూడా పనికిరారేమో, అంత బాగా నటిస్తుంది. ఈ ముసలిది దాని యాక్టింగ్కి పడిపోయింది. ఇప్పుడు నేనేం చెప్పినా సరే నానమ్మ నమ్మదు అని అనుకుంటాడు సురేష్. ఇక్కడ ఇవ్వమ్మా, నేను పెడతాను అంటూ టిఫిన్ తీసుకుని సురేష్కి తినిపిస్తుంది అనసూయమ్మ. ఇప్పుడు ఎలా ఉంది అంటూ కళ్ళతో సైగ చేస్తుంది శశి. సురేష్ కోపంగా శశి వైపు చూస్తాడు. చూసింది చాలే పో అన్నట్లు సైగ చేసి చెప్తుంది శశి. టిఫిన్ చేశాక మెడిసిన్ ఇస్తుంది. ట్యాబ్లెట్ వేసుకున్నాక మళ్ళీ నీరసంగా ఉండటం వల్ల మళ్ళీ పడుకుంటాడు సురేష్. ఒక 2 గంటల తర్వాత తనకి మెలకువ వచ్చి కూర్చుని ఫోన్ చూసుకుంటూ ఉంటాడు సురేష్. అప్పుడే ఫ్రూట్స్ తీసుకుని తనకి ఎదురుగా వచ్చి కూర్చుంటుంది శశి. ఫ్రూట్స్ తనకి ఎదురుగా పెడుతుంది. నువ్వు తినడానికి తెచ్చుకున్నావని నాకు తెలుసు, మరి ఎందుకు ఇంత బిల్డప్ అని అంటాడు సురేష్. అయ్యో రామా, మరీ అంత శాడిస్ట్లా కనిపిస్తున్నానా నేను? నిజంగా మీకోసమే తెచ్చానండి. బట్ మీరు అంత మాట అన్న తర్వాత నేను తినుకుంటే మీరు హర్ట్ అవుతారు కదా, అందుకే మీకోసం తింటున్నాను అని తనని ఊరిస్తూ తింటుంది శశి. ఇప్పుడు దీని టైం నడుస్తుంది, నాకు తగ్గిపోవాలి, అప్పుడు చెప్తా దీని సంగతి అని అనుకుంటాడు మనసులో. ఏంట్రా, నీకు ఫీవర్ అంట కదా అంటూ లోపలికి వస్తాడు సూర్య. అవునన్నయ్య, నాకు కూడా అదే అర్థం కావట్లేదు. మనుషులకైతే జ్వరం వస్తుంది, కానీ జంతువులకు కూడా ఫీవర్ వస్తుందా? ఇదే మొదటిసారి చూస్తున్నా అని అంటుంది శశి. ఎవరి గురించి మాట్లాడుతున్నావమ్మా అని అడుగుతాడు సూర్య. ఇంకెవరి గురించి చెప్తానన్నయ్య, మీ ఫ్రెండ్ గురించే చెప్తున్నాను అని అంటుంది శశి. ఓసే, ఇప్పటికే ఎక్కువ చేశావు, నేను లేచాననుకో తర్వాత నీకు ఉంటుంది నా చేతిలో బడిత పూజ అని అంటాడు సురేష్. అయ్యో రామా, నువ్వు లేచే వరకు నేను ఇక్కడే ఉంటాననుకుంటున్నావా? మీకంత ధైర్యం ఉంటే లేవండి పైకి అని అంటుంది శశి. తనను పట్టుకోరా, తన సంగతి చెప్తాను అని అంటాడు సురేష్. ఆ మాట విన్న తర్వాత పరిగెత్తుతూ కిందకి వెళ్ళిపోతుంది శశి. ఏంటి బావా, మీకు జ్వరం ఏంటి, ఇప్పుడెలా ఉంది అని అడుగుతాడు సూర్య. పర్వాలేదు, ఇప్పుడు తగ్గింది, కానీ నువ్వేంటి అసలు కనిపించట్లేదు, మార్నింగ్ నుంచి ఇప్పుడే వస్తున్నావు అని అంటాడు సురేష్. పని మీద బయటికి వెళ్ళాను బావా, అందుకే కాస్త లేట్ అయ్యింది. అంత బిజీ పని ఏముందో మీకు అని వెటకారంగా అడుగుతాడు సురేష్. అంతే వెటకారంగా, మీ చెల్లిని అడుగు చెప్తుంది అని అంటాడు సూర్య. దాన్ని అడగడం ఏంట్రా, అదే కదా పంపింది, ఎందుకు పంపింది, దేనికోసం పంపింది? దానికి కుక్కపిల్ల కావాలంట, అందుకోసం సిటీకి వెళ్ళి ఒక కుక్కపిల్లను కొనుక్కుని వచ్చాను అని అంటాడు సూర్య. ఇంట్లో ఉన్న కుక్కలు సరిపోలేదంటనా? అది మీరే చెప్పుకోవాలి, నన్ను అడిగితే నేనే చెప్తాను అని అంటాడు సూర్య. అందరూ నా మీద కౌంటర్స్ వేస్తున్నారు ఈరోజు. అయ్యో బావా, నీ మీద కౌంటర్ వేసేంత ధైర్యం మాకుందా అని అంటాడు సురేష్. మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళి ఆ కుక్కతో ఆడుకో, నాకు కానీ కనిపించావంటే కాళ్ళు విరగ్గొడతా అని అంటాడు సురేష్.
నీకెందుకులే బావా అంత శ్రమ, నేనే వెళ్ళిపోతున్నానంటూ వెళ్ళిపోతాడు సూర్య. అందరికీ బాగా ముదిరిపోయింది. కంట్రోల్లోకి తీసుకుని రావాలి, లేకుంటే మాట వినరు. అలా రాత్రి భోజనం చేసిన తర్వాత పడుకోవడానికి వస్తుంది శశి. అది కూడా మెల్లగా అడుగులు అడుగు వేసుకుంటూ. సురేష్ని పడుకుని ఉన్నాడా లేదా అని చూసుకుంటూ వస్తుంది. నిద్రపోయినట్లు నటిస్తాడు సురేష్. తను నిద్రపోయాడు అనుకుని సైలెంట్గా వచ్చి పడుకుంటుంది శశి. హలో భార్యమణి గారు అన్న వాయిస్ వినిపిస్తుంది. ఉలిక్కిపడి అతని వైపు చూస్తుంది శశి. ఏంటి అంతలా షాక్ అయ్యావు? భర్తకి హెల్త్ బాగోలేదని కొంచెం కూడా జాలి దయ ఏమైనా ఉన్నాయా నీకు? అందులోనూ తమని రోజు కొంచెం ఎక్స్ట్రాగానే బిహేవ్ చేశారు కదా, అందుకే పనిష్మెంట్ ఇవ్వాలి అనుకుంటున్నాను. నాకు నిద్ర పట్టే వరకు, ఈ నొప్పులు తగ్గే వరకు నా కాలు పట్టవే భార్యమణి అని అంటాడు సురేష్. ఏంటి నీ కాళ్ళు పట్టాలా? దానికి తోడు మీ పీక్ కూడా పట్టుకుంటాను, దరిద్రం వదిలిపోతుంది అని మనసులో అనుకుంటుంది శశి. దానికి ఇంకా సమయం ఉంది, ప్రస్తుతానికి కాలు పట్టు అని అంటాడు సురేష్. అయ్యో రామా, మనసులో కూడా అనుకునే అంత స్వతంత్రం కూడా నాకు లేదు అని అనుకుంటుంది శశి. ఇక తన్ని ఎదిరించి మాట్లాడలేక తను కాళ్ళు పట్టడం మొదలు పెడుతుంది. అలా అరగంట కాళ్ళు పట్టగానే తనకి చేతులు బాగా నొప్పుగా అనిపిస్తాయి. అప్పుడు కాళ్ళు పట్టడం ఆపేస్తుంది. ఓయ్ అంటూ శబ్దం చేస్తాడు సురేష్. వీడు ఈరోజు ఖచ్చితంగా నన్ను చంపడానికి ఫిక్స్ అయ్యాడు అని అనుకుంటుంది శశి మనసులో. ఇది ఫ్రెండ్స్ స్టోరీ. వాళ్ళిద్దరి మధ్య ప్రేమ పుడుతుందా లేదా అనేది వచ్చే భాగాల్లో చూద్దాం. స్టోరీ నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ రేపటి స్టోరీలో మళ్ళీ కలుద్దాం.